వెల్కమ్ టు ఏపీ న్యూస్. గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మక్కువ పెంచుకోవాలని జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ పేర్కొన్నారు. కిర్లంపూడి మండలంలో గ్రామస్తులు నిర్వహించిన శ్రీరామ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా జగపతి నగరం, కిర్లంపూడి, చిల్లంగి గ్రామాల్లో ఉన్న 23 రామాలయాలను తన అనుచరగణంతో సందర్శించిన తోట నవీన్ ఆ రామాలయంలో చేపట్టిన శ్రీరామనవమి పూజా కార్యక్రమాల్లో ఆసీనులై తన్మయం చెందారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ మాట్లాడుతూ ప్రజలందరూ దైవ కార్యక్రమాలతో సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మనమంతా ఆ విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టే కరోనా వంటి విపత్తులను ఎదుర్కోగలిగామని నవీన్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ వెంట కొడేల నల్లబ్బాయి, తోట గోపి త్రినాథ్, మాదిరెడ్డి ప్రభాకర్, ఆడారి నానాజీ, లక్కుజ్ కోటి, బుర్ర ఆనంద్, కపిలబాయి సూరిబాబు, పబ్బిరెడ్డి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కిర్లంపూడి, చిల్లంగి, జపనారం 3 గ్రామాల్లోని శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల తరబడి ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులంతా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం అయోధ్యలో ఎన్నో దశాబ్దాల పాటు వేచి ఉన్న అక్కడ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత తొలి శ్రీరామనవమి సందర్భంగా 50 మంది భక్తులు కూడా మంచి ఉత్సాహంగా అన్న సంతర్పణలతో శ్రీరాముల వారి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది దేశమంతా గర్వించదగ్గ విషయం, ముఖ్యంగా హిందువులంతా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మా 3 గ్రామాల ప్రజలు ఏ మూలం చూసుకున్నా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వీధిలోని ఒక రామాలయం ఉన్నాం. ప్రతి రామాలయంలో ఈ కార్యక్రమం జరగడం, దీంతో పాటు అన్నసంతర్పణ చేసుకోవడం, మరీ ముఖ్యంగా మొన్న అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత తొలి కార్యక్రమంగా, తొలి నవమిగా ఇది భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా వాళ్ళ మనోభావాలకి అనుగుణంగా శ్రీరామ నినాదం ధ్యేయంగా ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. మా 3 గ్రామాల్లో ప్రజలు కూడా, భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి రామాలయం దగ్గర అన్నదానం చేయడం, ఆ అన్నదానం చేసే సందర్భంలో ఒక మంచి మెసేజ్ మొత్తం ఈ దేశానికి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.